ఢిల్లీలో తెలంగాణ బీజేపీ నేతల మధ్య ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసంలో తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఏర్పాటు చేసిన విందు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విందుకు ఎంపీలు ఈటెల రాజేందర్, డాక్టర్ కె లక్ష్మణ్, కొండా విశ్వేశ్వరరెడ్డి హాజరయ్యారు. ఇటీవల డాక్టర్ లక్ష్మణ్ చొరవతో బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య నెలకొన్న సయోధ్యకు కొనసాగింపుగానే ఈ భేటీ జరిగిందనే చర్చ సాగుతోంది. ఇక ఈ విందుకు సంబంధించిన ఫోటోల్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వయంగా సోషల్ మీడియాలో పంచుకోవడంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన తర్వాత, తెలంగాణలో పర్యటన తర్వాత బీజేపీ దాదాపు అంటే అంతర్గత కలహాలతో దాదాపు కొన్ని రోజుల పాటు ఉన్నటువంటి ఏదైతే అన్ని కూడా వీడి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన తర్వాత అటు చాలా కీలకంగా ఇటు బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్, తర్వాత ఇటు ఎంపీ ఈటెల రాజేందర్ తో ఒక కీలక సమావేశం జరిపిన తర్వాత పరిణామాలు ఇటు ఢిల్లీ వేదికగా అనుకోవచ్చు, అటు తెలంగాణ వేదికగా కూడా బీజేపీ ఎంపీలు తర్వాత ఎమ్మెల్యేలు సంబంధించింది చాలా ఐక్యంగా ప్రతి దాన్ని కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనుకోవచ్చు, బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఏదైతే కేటీఆర్, హరీష్ రావు అనేక వ్యాఖ్యలను కూడా ఎప్పటికప్పుడు కూడా ప్రెస్ మీట్లతో మాటలతో అటు కొంత ఇబ్బంది పెడుతున్నటువంటిది ఒకవైపు. కానీ ఈ రోజు ఢిల్లీ వేదికగా చాలా కీలకంగా కూడా 2 రోజుల నుంచి కూడా నిన్న కూడా కొన్ని ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఇష్యూస్ పై కూడా మాట్లాడడం, అంటే అందరు ఎంపీలు, బీజేపీ ఎంపీలందరూ కూడా కలిసి అటు కేంద్ర మంత్రులు కలిసినటువంటిది ఒకటి. కానీ ఈ రోజు చాలా కీలకంగా అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంట్లో ఇటు బీజేపీ ఎంపీలకు విందు ఇవ్వడము, స్వయంగా అటు కేంద్ర మంత్రి ట్వీట్ పోస్ట్ చేసినటువంటి వైనమని చెప్పవచ్చు. దాదాపు ఈటెల అంటే ఇటు ఎంపీ ఈటెల రాజేందర్ అటు బండి సంజయ్ మధ్య కొంత అంతర్గతంగా ఉన్నటువంటి మనస్పర్ధలు అనుకోవచ్చు, వాటన్నిటిని కూడా పక్కన పెట్టి తెలంగాణలో వచ్చేటటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం దిశగా ముందుకు వెళ్లే విధంగా కూడా వీళ్ళ సమావేశం కీలకము. అదే విధంగా ఈ రోజు మొట్టమొదటి విందు ఇటు ఢిల్లీలో జరిగింది. దానికి కేంద్ర మంత్రి స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటిది. దీనికి చాలా పెద్దరికంగా అటు సీనియర్ నేత, బీజేపీ నేత అటు డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా చాలా కీలకంగా కూడా వ్యవహరించారు అన్నటువంటిది ఢిల్లీ వేదికగా జరిగినటువంటి రాజకీయ పరమైనటువంటి సోర్సెస్ నుంచి అందినటువంటి సమాచారము. దాదాపు ఇటు మరో ఎంపీలు అటు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, తర్వాత చాలా మంది అంటే ఈ ఏదైతే విందిచ్చినటువంటి సందర్భంలో కూడా వాళ్ళు కూడా జాయిన్ కావడం జరిగింది. కానీ మొత్తం మీద మాత్రం ఢిల్లీలో మొట్టమొదటిసారిగా అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంట్లో ఇచ్చినటువంటి విందుకు ఇటు ఎంపీ ఈటెల రాజేందర్ తర్వాత అందరూ కూడా అటెండ్ కావడము చాలా సంతోషంగా మొట్టమొదటి విందని చెప్పవచ్చు. కానీ పార్లమెంట్ సమావేశాల్లో ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ అందరు కేంద్ర మంత్రుల్లో కలిసేటప్పుడు కూడా అందరు ఎంపీలు అందరూ కూడా ఐక్యంగా వెళ్లేసేసి చాలా కీలకంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఇష్యూ మీద మాట్లాడుతున్నటువంటివి. కానీ ముందు ఖచ్చితంగా వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పుంజుకొని ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళ్తామంటూ కూడా అటు ఎంపీ ఇటు చాలా మంది ఇక్కడ ప్రెస్ మీట్ లో అటు రఘునందన్ గారు, తర్వాత ఇటు మనకు అరవింద్ గారు కూడా చాలా ప్రెస్ మీట్ లో కూడా చెప్పినటువంటిది. కానీ ఈ రోజు బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఏదైతే ఇచ్చినటువంటి ట్వీట్ ప్రకారంగా కూడా వీళ్లకు అంటే వీరి మధ్య ఉండేటటువంటి మనస్పర్ధని కూడా పక్కన పెట్టి ఇటు తెలంగాణలో వచ్చేటటువంటి రాజకీయ పరిణామాల్లో చాలా కీలకంగా వ్యవహరించబోతున్నారు అన్నటువంటిది మాత్రము ఒక క్లియర్ ఇండికేషన్ ఇచ్చినటువంటి సందర్భం అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ. ఇవి ఇప్పటి వరకు ఈవినింగ్ న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్.